శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది అంటూ గతంలో ప్రచారాలు జరిగినటువంటిది. మరి దానికి సంబంధించి సిబిఐ ఆదేశాలతో, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు ప్రభుత్వం నియమించినటువంటి సిట్టే దర్యాప్తు చేసింది. విచారణలో జంతు కొవ్వు కలవలేదు అన్నటువంటిది విధంగా చెప్పినటువంటిది. మరి ఇంకా అక్కడ 10 ఎక్కడ చెప్పారు, 10% ఉంటే అది రాదు, బయటపడదు, తెలియదు, ఎక్కడ చెప్పారు అని ఇట్లాంటి విధంగా మరలా లేవనెత్తుతున్నటువంటిది. ఇంకా దానిపైన కొంత విచారణ చేయాలి, ఇంకా చూడాలి, ఇంకా అఫీషియల్గా చేయాలి అనేటటువంటి విధంగా ఇది శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొన్ని ఈ రాజకీయం చేసేటటువంటి కోణం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రజలు భావిస్తున్నారు. అనేక శ్రీవారి భక్తుల యొక్క లక్షల్లో కోట్లలో భక్తుల మనోభావాలు దెబ్బతీసి, విశ్వాసం దెబ్బతీసేటటువంటి విధంగా ఇట్లాంటి ప్రచారం జరుగుతున్నటువంటిది. మరి ఎక్కడైనా ఏదైనా ఇన్ని ల్యాబల్లో చెక్ చేశారు, విచారణ చేశారు, అట్లాంటప్పుడు అక్కడ తెలియాలి కదా సిబిఐ ఎంక్వైరీ. అట్లాగే మరి సిబిఐ ఎంక్వైరీనే కాదనేటటువంటి సిట్ ఎంక్వైరీనే ప్రభుత్వం నియమించేటటువంటి సిట్టునే ఎంక్వైరీ విచారణనే కాదనేటటువంటి విధంగా వస్తున్నటువంటిది. మరి కాదంటారా అని అంటే ఇప్పుడు ప్రజలకు తేటతెల్లం అయిపోతుంది. మరి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఏ వరకు కల్తీ జరిగింది అంటే లోగడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసినటువంటి విధంగా కల్తీ జరిగింది, కొవ్వు కలిసింది, జంతు కొవ్వు అనేటటువంటి దానికి బలపరిచేదానికి ఒక వితండవాదంలాగా వెళ్తున్నారే కానీ అక్కడ ఎంక్వైరీలు కూడా, సిట్ ఎంక్వైరీలు కూడా లేదు అని తేలిన తర్వాత ఇంకా దీన్ని క్లోజ్ చేయకుండా ఈ మ్యాటర్ ఇంకా కొనసాగించటం దేని వరకు సంకేతం? శ్రీవారితో ఆటల తిరుమల అన్నటువంటిది పవిత్రమైనటువంటిది. ఆ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఇంకా ఇప్పటితోనైనా క్లోజ్ చేయాలని ప్రజలు భావిస్తున్నారు. నమస్తే.